ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. జనవరి 7వ తారీఖు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని ఉన్నాను. ఫిలిప్పీయులు 4వ అధ్యాయం 11వ వచనం. తాను బందీగా ఉన్న చీకటి కొట్లో ఉండి సౌకర్యాలేమీ లేని స్థితిలో పౌలు ఈ మాటలు రాశాడు. ఒక రాజుగారు ఒక రోజున తన తోటలోనికి వెళ్ళి చూసేసరికి మొక్కలు చెట్లన్నీ వాడిపోయి ఎండిపోతూ ఉన్నాయంట. గేటు దగ్గర నిలిచియున్న మర్రి చెట్టును రాజుగారు అడిగారంట, ఎందుకిలా అయిపోయావు అని. కొబ్బరి చెట్టు కంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నాకు జీవితం మీద విరక్తి పుట్టిందని చెప్పిందంట ఆ వృక్షం. కొబ్బరి చెట్టేమో తనకి ద్రాక్ష పళ్ళు కాయలేవని ఆత్మహత్యకు సిద్ధపడి ఉంది. ద్రాక్ష తీగ ఏమో నిటారుగా నిలబడలేనే అని దిగులుతో కృషించిపోతూ ఉంది. బంతి మొక్కేమో తన పూలకి సంపంగిలాగా వాసన లేదని నిరాహార దీక్షలో ఉంది. చివరికి ఒకచోట సన్నజాజి తీగ మాత్రం నిండుగా పచ్చగా కనుల విందుగా కనిపించింది. రాజుగారు అన్నారు, సన్నజాజి, కనీసం నువ్వన్నా పచ్చగా కలకలలాడుతూ ఉన్నావు. ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపించాయి. నువ్వు చిన్నదానివైనా ధైర్యముగా ఉన్నావు. సంతోషం. అప్పుడు సన్నజాజి అందంట, రాజా, మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో లేమే అని బాధపడుతూ ఉన్నాయి. అయితే నీకు మర్రె చెట్టు కావాలనే మర్రె మొక్కను నాటావు, ద్రాక్ష కావాలనే ద్రాక్ష తీగ నాటావు, సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టి నన్ను నాటావు. అందుచేత నేను సన్నజాజిలాగానే ఉంటాను, మరెవరిలాగానో లేననే నిరుత్సాహం నాకెందుకు? కొంతమంది చేస్తారెన్నైనా మహత్తులు, పంతమెందుకు? నీ పని నీదే. సృష్టి అంతలోనికి ఎవరు నీ అంత బాగా ఆ పని చేయలేరు. పూర్తిగా దేవునికి చెందిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ళ చిత్తం. ఆయన ఏం చెయ్యాలని కోరుతాడో అదే ఆయన కోసం చేయాలని వాళ్ళు కోరుకుంటారు. తమకున్న ప్రతిదాన్ని వాళ్ళు వదిలేసుకుంటారు. అలాంటి నగ్నత్వంలో అన్ని వస్తువులు తమకి నూరంతలుగా తిరిగి సమకూర్చడం వాళ్ళు చూస్తారు. ప్రైజ్ ద లార్డ్.